వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. మట్టిలో మాణిక్యాలను కనుగొని జాతీయ అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడమే జగనన్న లక్ష్యం. ఎమ్మెల్యే కడుబండి శృంగవరపుకోట మండల కేంద్రంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభించిన శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న మొట్టమొదటి స్పోర్ట్స్ టోర్నమెంట్ అని పేర్కొన్నారు. క్రీడల ద్వారా గ్రామ స్థాయి నుండి ఆరోగ్యకరమైన జీవన శైలి పెంపొందించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర. ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను కనుగొని జాతీయ అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆడి ప్రతిభను కనబర్చుకోవాలి కోరారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర అనే ఒక వినూత్నమైన కార్యక్రమం శృంగవరపుకోట నియోజకవర్గంలో అన్ని మండలాల హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. పర్టికులర్గా శృంగవరపుకోటలో ఉన్న యూత్ ఈ ఆడుదాం అనే ఆంధ్ర అనే కార్యక్రమాన్ని యూటిలైజ్ చేసుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈరోజు 4 రకాల స్పోర్ట్స్కి సీఎం గారు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఒకప్పుడు ఆరోగ్య సురక్ష అనేది అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎలాగైతే అన్నారో, ఈరోజు మన పల్లెటూళ్ళలో పెద్దగా అవకాశాలు లేని యువత, ప్రతిభ ఉండి కూడా మంచి అవకాశాలు అందుకోలేని యువతకి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రోత్సాహం ఇవ్వాలని, వాస్తవానికి ఈ కార్యక్రమం సుమారుగా అమెరికాలో ఎంతో కాలం నుంచి జరుగుతూ ఉంది. మంచి స్పోర్ట్స్ ఫ్రాంచైజీస్ అన్నీ స్కౌటింగ్ చేసి యంగ్ ఏజ్లో బాగా టాలెంటెడ్ ఉన్నవాళ్ళు, రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్పోర్ట్స్లో వాళ్ళు రాణిస్తే వాళ్ళ ప్రొఫెషనల్ ప్లేయర్స్గా ఆ క్లబ్లో రిక్రూట్ చేసుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే పద్ధతిలో ఈరోజు మన ప్రభుత్వం కొన్ని ఫ్రాంచైజెస్, ఉదాహరణకి చెన్నై సూపర్ కింగ్స్, అదేవిధంగా మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, కొన్ని ప్రొఫెషనల్ కబడ్డీ టీమ్స్ కూడా ఇక్కడ పిలుస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి అయితే పిల్లలు గతంలో ఏంటంటే మంచి ప్రతిభ ఉన్న 2-3 సంవత్సరాలు ఏదో సరదాగా ఆడతారు. ఆడిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఏ ప్రోత్సాహం లేక ఆ స్పోర్ట్స్ వదిలేస్తారు. ఈరోజు ఏంటంటే సచివాలయంలో పార్టిసిపేట్ చేసి తర్వాత మండల లెవెల్కి వెళ్ళి జిల్లా లెవెల్కి వెళ్ళిన తర్వాత జిల్లా లెవెల్లో ఈ మేజర్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీస్ అన్నీ కూడా వాళ్ళని స్కౌట్ చేయడానికి వస్తాయి. అంటే ఈ శృంగవరపుకోటలోనే చక్కగా ఏ క్రికెట్ ప్లేయర్ ఈ సంవత్సరమే కాదు, ప్రతి ఏడాది వచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే బహుశా శృంగవరపుకోట నుంచి చెన్నై సూపర్ కింగ్స్కి ఆడాడే ఒక క్రికెట్ ప్లేయర్ మన దగ్గర నుంచి వెళ్ళొచ్చు. ఇలాంటి అవకాశాలు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేది జరుగుతాయని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని చెప్తా ఉన్నాను.